బ్రేకింగ్ లో చూస్తున్నాం. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ మాయం కావడం సంచలనం రేపుతోంది. నాగరాజ్ సీసీ ఫుటేజ్ను మాయం చేసినట్లుగా సిట్ దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. మే 1 నుంచి జూన్ 1 మధ్యకాలానికి సంబంధించిన ఫుటేజ్లో ఎక్కువ భాగం లభించకపోవడం అనుమానాలకు దారి తీస్తోంది. నెల రోజుల ఫుటేజ్లో కేవలం 2 రోజుల డేటా మాత్రమే భద్రపరిచినట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల కోర్టు నెల రోజుల సీసీ ఫుటేజ్ను భద్రపరచాలని ఆదేశాలు జారీ చేసిన తరుణంలో ఈ ఘటన మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కోర్టు ఆదేశాలకు ముందే ఫుటేజ్ మాయం చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై సిట్ మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఆల్రెడీ ఖచ్చితంగా 1 మంత్ ఫుటేజ్ కావాలని చెప్పినా కూడా కేవలం 2 రోజుల ఫుటేజే ఉందని చెప్పడంలో ఆంతర్యం ఏంటి? అసలు ఏం జరుగుతోంది కేసులో? రమణ, ఏదైతే మరి సాయి కృష్ణ కేసు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిఐ నాగరాజు పైన తీవ్ర ఆరోపణలు చేశారు. ఏదైతే మరి కుటుంబ సభ్యులు విజయలక్ష్మితో పాటు అటు వైసీపీ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటి పరిస్థితి. అయితే వీటన్నిటికి కూడా కొంత బలం చేకూరుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిఐ నాగరాజు చేసినట్టు కుట్రపూరితంగానే తనను తీసుకొచ్చి లాకప్ లో చిత్రహింసలు గురి చేసి ఆయన లాకప్ డెత్ గురయ్యారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సీసీ ఫుటేజ్ మాయం అవ్వడంతో కొంత బలం చేకూరిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ముందస్తుగానే హైకోర్టు చాలా కీలక ఆదేశాలు ఇచ్చింది. దాదాపు నెల రోజుల పాటు సీసీ ఫుటేజ్ తో పాటు అటు సాయి కృష్ణకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేసి కార్పస్ పిటిషన్ దానిపైన కూడా ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే నాగరాజు ముందస్తుగా కూడా జాగ్రత్త పడ్డాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే కేసుకు సంబంధించి ఈ కేసులో ప్రధానంగా అనేక ఎవిడెన్స్లు అటు దర్యాప్తు బృందం మరి సేకరిస్తున్నప్పటికీ కూడా సీసీ ఫుటేజ్ మాయమవ్వడంతో కూడా కేసు కొంత బలం తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు నిన్న మనం సిట్ అధికారులు నేరుగా అటు విజయలక్ష్మి తల్లి ఎవరైతే ఉన్నారో విజయలక్ష్మి దగ్గరికి వెళ్లారు. ఏదైతే జరిగినటువంటి ఘటన అంటే మే 1వ తారీఖు వెళ్లిపోయినటువంటి నేపథ్యంలో ఏ విధంగా తీసుకువెళ్లారు, ఆ తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టారు, ఇదన్నిటిపైన కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి సమాచారం సేకరించారు. మేనమామ అదేవిధంగా వారి ముగ్గురు దగ్గర నుంచి అంటే విజయలక్ష్మి ఇద్దరు బ్రదర్స్ దగ్గర కూడా అనేక కోణాల్లో కూడా సిట్ అధికారులు మరి సమాచారం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అటు పోలీస్ స్టేషన్ కి వచ్చినటువంటి నేపథ్యంలో మొత్తం ఈ కేసులో మొత్తం 8 మంది విచారణ ఎదుర్కొంటున్నారు. నాగరాజుతో పాటు మరో 8 మంది సిబ్బంది కూడా విచారణ ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి సీసీ ఫుటేజ్ ప్రధాన ఎవిడెన్స్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా సిఐ నాగరాజు సీసీ ఫుటేజ్ ని మాయం చేసి తనని దహనం చేశాడు, ఎక్కడ కూడా ఆధారాలు లేకుండా ధ్వంసం చేశాడనే అంశం కూడా కొంత బలం చేకూరిందని చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా దృష్టి సారించింది. సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కేసు వ్యవహారంలో బాధితుల్ని తన నివాసానికి పిలిపించుకొని హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇంతవరకు కూడా మరి గంటల వ్యవధిలోనే సిట్ అధికారుల్ని నియమించారు. అనేక కోణాల్లో సిట్ అధికారులు సేకరిస్తున్నటువంటి నేపథ్యంలో వారికి ఈ సీసీ ఫుటేజ్ కూడా చొక్కెదరని చెప్పుకోవచ్చు. ఏదైతే ఐజీ అధికారి రవిప్రకాష్ తో పాటు అదేవిధంగా బాపట్ల జిల్లా ఎస్పీ సుధాకర్ తో పాటు మరొక ఎస్పీని కూడా నియమించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి ఏమాత్రం కూడా ఎవిడెన్స్ దొరకకుండా నాగరాజు ముందస్తుగా కూడా ఈ అన్నిటిని కూడా ధ్వంసం చేసినట్లు కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. అయితే సిట్ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో ఒక నివేదిక కోర్టుకు సమర్పించాలి. ఏదైతే నిన్న ఏదో నాగరాజుకు సంబంధించినటువంటి ఆయన నోరు విప్పితే కానీ ఈ కేసుకు సంబంధించి కూడా ఒక తెరపడేటువంటి అవకాశం ఉంది. అయితే నిన్న మనం చూసాం నాగరాజు సంబంధించినటువంటి వ్యవహారంలో సిట్ అధికారులు విచారించేటువంటి పరిస్థితి. అయితే వీటన్నిటిపైన కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ప్రధానమైనటువంటి ఆధారం. అదేవిధంగా అటు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సంబంధించి ఆ రోజు మే 9వ తారీఖు ఎందుకు తనని అదుపులో తీసుకోవాల్సింది, ఏ కేసు అంశం పైన కూడా తీసుకోవాల్సి వచ్చాను అనేక అంశాలపైన కూడా సిట్ అధికారులు మరి ఆధారాల కోసం కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే సీసీ ఫుటేజ్ మాయంతో కొంత ఈ కేసులో కొంత కలకలంగా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధానంగా సీసీ ఫుటేజ్ సాయి కృష్ణాన్ని తీసుకొచ్చినటువంటి సమయంలో స్టేషన్ లో సీసీ ఫుటేజ్ ఉండేటువంటి అవకాశం ఉంది. దానినే పూర్తిగా కూడా మాయం చేస్తే ఈ కేసుకి పూర్తి స్థాయిలో కూడా
కేసు బలం తగ్గేటువంటి అవకాశం ఉంది. అయితే మా ముందస్తుగానే పక్కా ప్లాన్ ప్రకారమే సాయి కృష్ణని అదుపులో తీసుకోవటం, అదేవిధంగా చిత్రహింసలు గురి చేయడం, అదేవిధంగా లాకప్ డెత్ వ్యవహారం కూడా ఇదంతా కూడా రమేష్ తల్లిదండ్రులు రమేష్ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తున్నారు? ఆల్రెడీ మొన్న వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి మొత్తం అందరికీ కూడా వాళ్ళ మనసులో ఉన్న విషయాలని చెప్పారు. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ వెర్షన్స్ ఎలా ఉన్నాయి, అలాగే సిట్టి ఏ విధంగా అంటే ఏ టైప్ ఆఫ్ కార్యాచరణతో ముందుకెళ్తోంది? రమణ, మీరు చెప్పినట్లుగానే మొదటి నుంచి మనం చూస్తున్నాం. విజయలక్ష్మి గాని వారి బ్రదర్స్ ఇద్దరు కూడా చాలా ముందస్తుగా కూడా నాగరాజు పైన చర్యలు తీసుకున్నప్పటికీ కూడా కొంత మీడియాలో మాట్లాడిన తర్వాత కొంత వివాదం నెలకొన్నటువంటి నేపథ్యంలో సాక్షాత్తు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం చేశారు. ఈ నేపథ్యంలోనే అటు రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్ అవటం, అయితే పూర్తి స్థాయిలో ఆమె ఒకే వాదన సిఐ నాగరాజు లాకప్ డెత్ చేశాడనేది ప్రధాన ఆరోపణ. అదే ఒక నిజమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె మాట్లాడుతున్నటువంటి మాటల్లో కానీ ఈ రోజు సీసీ ఫుటేజ్ మాయమైనటువంటి వ్యవహారం కూడా ఆమె ఒక్కటే అడుగుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి, ఎవరైతే సాయి కృష్ణని ఈ విధంగా చిత్రహింసకు గురి చేసి హతమార్చారో మీరు వారిపైన చర్యలు తీసుకోవాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో కుటుంబం జరిగినటువంటి అన్యాయాన్ని కూడా అటు ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి. ఇదే అంశం పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చాడు. నిన్న సిట్ అధికారుల దగ్గర కూడా అనేక కోణాల్లో సిట్ అధికారులు బృందం ముందు ఉంచినటువంటి పరిస్థితి కనపడుతుంది. విజయలక్ష్మి డిమాండ్ ఏదైతే సాయి కృష్ణ చనిపోయినటువంటి తీర్పుని పూర్తిగా ప్రజల ముందు తీసుకురావాలి, తద్వారా అటు కుటుంబానికి న్యాయం జరగాలనేది కూడా ఆమె ప్రధాన డిమాండ్ అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సిట్ అధికారులు ఈ సీసీ ఫుటేజ్ మాయిన తర్వాత మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కూడా చూడాల్సి ఉంది. రమణ, థ్యాంక్ యూ రమేష్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.